ఇప్పుడు 8వ రోజులోకి ఇరాన్ ఇజ్రాయెల్ వారు ప్రవేశించింది. ఇప్పుడు ఇరాన్ ఏంటంటే రోజు రోజుకి కొత్త ఆయుధాలు బయటకు తీస్తుంది. ఇదేంటి కొత్త ఆయుధాలు అంటే ఇరాన్ అదే చెప్తుంది, మీరు యూ విల్ సీ నెవర్ బిఫోర్ యూజ్డ్ వెపన్స్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ అని మాట్లాడుతుంది. మీరు ఇప్పుడు కూడా బ్యాటిల్ ఫీల్డ్లో యూ హ్యావ్ నెవర్ సీన్ సచ్ వెపన్స్ అంటూ ఇరాన్ మాట్లాడుతుంది. ఏంటి వెపన్స్ అంటే ఖుర్రమ్ షాహర్ 4 అనే ఒక బాలిస్టిక్ మిసైల్. ఇది మ్యాక్ 15 స్పీడ్తో వెళ్తుంది. దీన్ని ఆపడం ఇజ్రాయెల్ కాదే అమెరికన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లకి సాధ్యం కాదు. మళ్ళీ ఇందులో క్లస్టర్ బాంబులు పెట్టింది. దాంట్లో వార్ హెడ్ 1.8 టన్ను 1 టన్ను వార్ హెడ్ను ఇప్పటికే ఇజ్రాయెల్ క్యాపిటల్ మీద అది వాడడం జరిగింది. బెన్ గురియన్ లాంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇజ్రాయెల్లో నాశనం అవ్వడం జరిగింది ఈ ఖుర్రమ్ షాహర్ 4తో. ఇక ఖుర్రమ్ షాహర్ 5లు 6లు కూడా ఉన్నాయి. ఈ అమెరికా దాకా చేరొచ్చు అని కొన్ని అభివజ్ఞ వర్గాల ద్వారా మనకు తెలుస్తుంది. మరి ఇరాన్ బయటకు తీస్తుందేమో, అమెరికాను కూడా అటాక్ చేస్తుందేమో. ఎందుకంటే రష్యా చైనాలు వెనకాల ఉన్నాయి. ఖుర్రమ్ షాహర్ పేరు పెట్టి ఇంకో మిసైల్ వాళ్ళను కూడా వేసిన డాంగ్ఫంగ్ 41 వేసినా ఆశ్చర్యం లేదు, లేకపోతే నార్త్ కొరియా కిమ్ జాంగ్ ఉన్ వేసినా ఆశ్చర్యం లేదు. మరి నెవర్ సీన్ బిఫోర్ ఆయుధాలు అంటే ఏంటో చూడాలి. ఈ ఖుర్రమ్ షాహర్ 4తో పాటు ఇంకోటి ఏంటంటే ఖైబర్ షేకెన్ ఈ మిసైల్ని ఆల్రెడీ ఇజ్రాయెల్ మీద రీసెంట్గా ప్రయోగించింది. ఇది చాలా డేంజరస్, దీన్ని ఆపడం కూడా ఎవరికి సాధ్యం కాదు. తర్వాత మిసైల్ ఏంటంటే ఈ ఖైబర్ షేకెన్ మిసైల్ తర్వాత గదర్, తర్వాత సెజిల్, ఇంకా డేంజర్ హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్లో స్క్రామ్ జెట్ మీద వచ్చే మిసైల్ ఏంటంటే ఈ ఫత్తా 2. ఇది మోస్ట్ డేంజరస్ వెపన్. ఇది వేస్తే అక్కడ ప్లాస్మా ప్రొడ్యూస్ అయ్యి ఏదైనా నాశనం అవ్వాలి, ఇంక్లూడ్ అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు కూడా భయపడే పరిస్థితి ఈ ఫత్తా 2 హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్కి. దీన్ని ఆపడం అమెరికన్ ఎయిర్ డిఫెన్స్లకి సాధ్యం కాదు. ఈవెన్ యుఎస్ఎస్ అబ్రహం లింకన్, యుఎస్ఎస్ గెరాడ్ R4లు కూడా భయపడుతున్నాయి. ఎందుకంటే ఒకవేళ ఇరాన్ వీటిని నాశనం చేస్తే అమెరికాకి అణ్వాయుధం వేయడం తప్పితే వేరే దిక్కులేదు. కాబట్టి అమెరికాని నాశనం చేయడం అంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ల నాశనమే. కాబట్టి ఇంకా యుద్ధం ముదిరితే రానున్న రోజులు యుఎస్ఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద ఇప్పుడు దాకా డ్రోన్లు చిన్న చిన్న మిసైల్ వేసింది అమెరికా అడ్డుకుంది యుఎస్ఎస్ అబ్రహం లింకన్ నుంచి. కానీ ఈసారి యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ఫత్తా 2 హైపర్సోనిక్ మిసైల్ వేస్తే ఎట్టి పరిస్థితుల్లో యుఎస్ఎస్ అబ్రహం లింకన్ $13 బిలియన్ విలువైన నౌకు మునిగిపోతుంది. తర్వాత ఇది ఫైనల్ వార్ అన్నమాట. ఇంకా ట్రంప్కి ఏమీ లేదు. ట్రంప్ ఇరాన్ నాశనం చేయడానికి అణ్వాయుధాన్ని బయటకు తీసే అవసరం తప్పితే వేరేది లేదు, లేకపోతే ఓడిపోయి వెళ్ళిపోవాలి. అందుకని ఇరాన్ ఇంకా యుద్ధం ముదిరితే ఈ మిసైల్స్ తీయడానికి సిద్ధంగా ఉంది. ఇంకా అధునాతనమైన డ్రోన్లు కూడా ఇంకా యుద్ధం రంగంలోకి వస్తున్నాయి. కాబట్టి ఇరాన్ ఆయుధాలు కొత్త ఆయుధాలు ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటి వరకు 8 రోజుల వరకు కొత్త ఆయుధాలు రోజుకు ఒక ఆయుధం తప్పును తీసి వేడుస్తుంది. ఇప్పటి వరకు ఇరాన్ దగ్గర ఆయుధాలు ఇంకా నిల్వ అలాగే ఉంది. ఆ ఆయుధాలు ఇప్పుడు సుమారు 80,000 డ్రోన్లు ఇప్పటి వరకు 3,000 నుంచి 5,000 డ్రోన్లు ఉపయోగించినట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు 8 రోజుల్లో ఇంకా 70,000 డ్రోన్లు మాత్రం అక్కడే ఉన్నాయి. తర్వాత మిసైల్స్లో మొత్తం 500 బాలిస్టిక్ మిసైల్ ఇంకా 2,500 ఉన్నాయి. ఈ మధ్యలో ఇంకా సీక్రెట్ అండర్ గ్రౌండ్ డ్రోన్ మిసైల్ సిటీలు ఇంకా తయారవుతున్నాయి. కాబట్టి ఇరాన్ సంవత్సరం దాకా యుద్ధాన్ని చేయడానికి కావాల్సిన ఆయుధాలని సిద్ధంగా పెట్టుకుంటే ఇటువైపు ఇజ్రాయెల్ అమెరికాలో ఈ ఇంటర్సెప్టర్ అనే మిసైల్స్ కాస్ట్లీ వార్ అవి అయిపోయినట్టు తెలుస్తుంది. అంటే ఏంటి, ఎవరు ఓడిపోతున్నారు, ఎవరికంటే కాస్ట్లీ వార్లో ఇరాన్ గెలుస్తుంది, అమెరికా ఇజ్రాయెల్ ఓడిపోతుంది. కాబట్టి ఇరానే అద్భుతమైన యుద్ధ తంత్రంతో దాన్ని ఏమంటారంటే అసిమెట్రిక్ వార్ఫేర్ ముందే వ్యూహాత్మకంగా రెడీ చేసుకుంది అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది.